Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Matthew's Gospel 5:12. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం నుండి తీసుకొనబడింది. Rejoice and be exceeding glad, for great is your reward in heaven. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. We all know the best message ever given on the face of the earth was the Sermon on the Mount. మనందరికి తెలుసు కదా, ఈ భూలోకంలో ఇవ్వబడినటువంటి ప్రసంగాలన్నిటిలో కూడా ఎంతో ఉత్తమమైనది, శ్రేష్టమైనది కొండ మీద ప్రసంగం. And the message is from the very mouth of Lord Jesus Christ. ఆ వర్తమానము స్వయాన యేసుక్రీస్తు ప్రభు నోటి నుండి వచ్చినది. And the beatitudes were mentioned as a part of the sermon. కాబట్టి ఈ ధన్యతలు అనేవి కూడా ఈ ప్రసంగంలోని భాగం. What is the meaning? దాని అర్థం ఏమిటి? What is the meaning of beatitudes? ఈ ధన్యతల యొక్క అర్థం ఏమిటి? And these are the qualities to be possessed by the citizens of heaven, the born again children of God, while they are living in this world. ఈ పరలోకపు పౌరులు, తిరిగి జన్మించినటువంటి దేవుని ప్రజలైన వారు ఈ లోకంలోనే వారు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. They are expected to exhibit these divine qualities in and through their lives. కాబట్టి దైవికమైనటువంటి గుణ లక్షణాలు వారి ద్వారా వారి జీవితంలో వాళ్ళు ప్రదర్శించాలి. Jesus gave this message to the individual believer, యేసు ప్రభు వారు వ్యక్తికి ఈ యొక్క వర్తమానం ఇచ్చినారు, not to the unsaved world at large. మరి రక్షించబడనిటువంటి ఆ సమూహం కొరకు, ఆ లోక ప్రజల గురించి కాదు. Almost all the epistles written later by Paul, Peter, John, etc., they contain the aroma of this Sermon on the Mount. ఆ తర్వాత పేతురు, పౌలు, యోహాన్లు వారు రాసిన పత్రికలన్నింటిలో కూడా ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి సంగతులు వాళ్ళు కూడా ప్రస్తావించారు. And the verse for our meditation today is a part of the 8th beatitude. మన ధ్యానం కొరకైన వచనం ఈ రోజు ఇది 8వ ధన్యత. Matthew's Gospel 5:11 and 12. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. And in those verses this beatitude is ఈ there. వచనాల్లో ఈ ధన్యతలు ఉన్నాయి. In verse 11 11వ వచనం we read, "Blessed are ye when men shall revile you and persecute you and shall say all manner of evil against you falsely for my sake." నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. And when we read this verse, ఈ వచనం మనం చదివినప్పుడు the basic question strikes in our mind, మన ప్రాథమికమైన ప్రశ్న, మన మనసులోనికి వచ్చే ప్రశ్న that is, అదేమిటిదంటే, why the men of this world revile and persecute or talk evil against a true Christian? ఎందుకని ఈ లోక ప్రజలు నిజమైనటువంటి క్రైస్తవులను నిందిస్తూ హేళన చేస్తూ వారికి విరోధంగా మాట్లాడతారు? And not only that, అంతేకాదు, and see, why continually, not once or twice, continually it is happening. ఒకసారి రెండు సార్లు కాదు, ఎడతెగక ఈ పని జరుగుతా ఉంది. And when we see such things, అలాంటి మనం సంగతులు చూసినప్పుడు many times we will be discouraged. అనేక పర్యాయాలు మనం నిరుత్సాహపడతాం. These worldly people won't talk against any other person. They neither revile nor persecute others except Christians. ఈ లోకస్తులైన వారు వేరే వాళ్ళ విషయంలో చెడ్డగా మాట్లాడడం కానీ, వారిని హింసించేటువంటి మాటలు వారు క్రైస్తవులకే విరోధంగా. Why only they target Christians? ఎందుకని వాళ్ళు క్రైస్తవులనే ఆ విధంగా చేస్తుంటారు? If they revile, persecute or talk against the other people who are not true Christians, వారి నిజమైన క్రైస్తవులు కాని వారి ఎడల వాళ్ళు ఈ విధంగా చెడ్డ మాటలు పలుకుతూ వారి గురించి అపహాస్యం చేస్తూ మాట్లాడితే, then the others won't stay quiet. వాడు వేరే వాళ్ళు ఊరుకోరు కదా. They will also adopt the same principle, tit for tat, in response to their blames. కాబట్టి వాళ్ళు ఆ విధంగా వారిని నిందించిన వారికి తగిన శాస్త్ర చెప్తారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా చేస్తారు. And a simple reason why the people of the world revile and persecute Christians is because the true Christians are different from those of the world in their thinking. లోకస్తులు క్రైస్తవులైన వారిని నిందించి హింసించే దానికి మనం చూస్తే, వారు క్రైస్తవులు కాని ఎడల లేదా క్రైస్తవేతరుల ఎడల ఇట్లాంటి వాళ్ళు చేయరు. అది వ్యత్యాసం ఇక్కడ. And see, our society is not friends with Lord Jesus Christ. మన సమాజం వారు యేసుక్రీస్తు ప్రభు వారికి స్నేహితులు కాదు. They crucified him. అలా ఆయనకి సిలువ వేసినారు. Therefore they do the same to his followers also. కాబట్టి ఆయనను వెంబడించే వారి ఎడల కూడా అదే చేస్తారు. We can't expect a better treatment. కాబట్టి మన ఎడల వారు మంచిగా ప్రవర్తిస్తారు అనుకోలేం. So whether we like it or not, there will be conflict between us and the world. కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా లోకముతో మనకు వైరము, లోకముతో పోరాటం ఉంటుంది. Though we are in the world, we are not of the world. మనం లోకములోనే ఉన్నా కానీ లోక సంబంధం కాం. That's why it is not easy to be dedicated Christian. అందుకనే మనము ప్రతిష్ఠించుకున్న క్రైస్తవులుగా ఉండడం అనేది అంత సులువైనది కాదు. A compromising or a backsliding Christian may manage his life easily in the midst of
these other worldly people. రాజీ పడే క్రైస్తవుడు, దిగజారిపోయినటువంటి క్రైస్తవుడు అయితే లోకస్తులతో కలిసిపోయి ఆయన ఉండగలడు. And but for a true Christian, అయితే నిజమైన క్రైస్తవుడికైతే it will be like swimming against the tide. ఇది మరి అలలకు ఎదురీదడం అవుతుంది. And there will be a radical difference between the thinking of a worldly person and that of a true Christian. కాబట్టి లోకస్తుల విషయంలో మనం ఆలోచన చేస్తే నిజమైనటువంటి క్రైస్తవుని విషయం అయితే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు, వ్యత్యాసం కనబడుతుంది. The world praises pride, not humility. లోకమైతే గర్వాన్ని, అతిశయాన్ని పొగుడుతుంది కానీ వినయమును, తగ్గింపుని అది ఎప్పుడు మెచ్చుకోదు. It is a sin loving and sin sick world. ఇది పాపమును ప్రేమించేది, పాపపు ఇష్టమైనటువంటి లోకం. And the world is at war with God, while Lord Jesus Christ is seeking to reconcile the world with the Father. అది లోకం అయితే దేవునితో వైరం కలిగి ఉంది. అయితే యేసు ప్రభు వారు ఈ లోకము తండ్రి అయిన దేవునితో సమాధాన పడాలని కోరుతున్నారు. So Jesus wants to make his enemies as his children. అయితే యేసు ప్రభు వారు తన శత్రువులని తన పిల్లలుగా మార్చుకోవాలని కోరుతున్నారు. The world says that the sinner must be punished. లోకం ఏం చెప్తుంది? పాపి శిక్షించబడాలి. Lord Jesus says sin must be punished. యేసుక్రీస్తు ప్రభు చెప్పేది పాపము శిక్షించబడాలి. And then the sinner must be forgiven and saved. ఇక పాపి రక్షించబడాలి, క్షమించబడాలి. When he died on the cross, ఆయన శిలువ మీద he మరణించినప్పుడు became sin for our sins. మన కొరకే, మన పాపముల కొరకే పాపముగా చేయబడ్డాడు. Not a sinner for us. మన కొరకే పాపిగా చేయబడలే. Father being a holy God punished the son. తండ్రి పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉండి కుమారుణ్ణి ఆయన శిక్షించాడు. The way of the world is against the way of God. లోక విధానాలు దేవుని విధానాలకి వేరు, వ్యతిరేకం. The children of God, దేవుని పిల్లలు as we think like God, as it is written in Philippians 2:5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసును కలిగినటువంటి మనసు కలిగి ఉండేవారు. We have the mind of Jesus. యేసు యొక్క మనసు కలిగిన When వారు. we have the mind of Jesus, the world will surely hate us. యేసు మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకం మనల్ని ద్వేషిస్తుంది. And we must expect to be persecuted if we are living as God wants us to live in this world. మరి దేవుడు ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడో అట్లా మనం జీవించినట్టు తప్పక హింసలు ఎదురవుతాయి. Sometimes though we are believers, we are prone to commit some mistakes. కొన్నిసార్లు విశ్వాసులమైన కొన్ని తప్పులు, పొరపాట్లు చేసే ఆస్కారం ఉంది. As a result of this, మరి వీటికి ఫలితంగా we suffer due to our foolishness or disobedience. మన బుద్ధిహీనత, అవిధేయతను బట్టి మనం బాధపడాలి. And he wants, here Jesus is not talking about such type of suffering. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఆ రకమైనటువంటి శ్రమలు, కష్టాల గురించి కాదు The చెప్పేది. suffering mentioned in verses 11 and 12. 11, 12 వచనాల్లో చెప్పబడినటువంటి ఈ బాధలు, ఈ శ్రమలు And because of our faith and witnessing for Jesus. మన విశ్వాసం క్రీస్తు కొరకే, యేసు కొరకే సాక్షులుగా ఉన్న కారణాన్ని బట్టి వచ్చింది. These forms of trials are predicted for the followers of Christ in these verses. కాబట్టి ఈ వచనాలు క్రైస్తవులు యేసు ప్రభువును వెంబడించే వారికి వచ్చే కష్టాలను ఉద్దేశించి Oh, చెప్పారు. they are railing, persecuting and slandering. కాబట్టి వాళ్ళు నిందిస్తారు, అపహసిస్తుంటారు, చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. A Christian can expect opponents of the gospel to use every weapon at their disposal. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు ఈ సువార్తను వ్యతిరేకించేవారు అన్ని రకాలుగా వీరిపైన ఎదురు దాడి చేస్తారని మనం ఎప్పుడు అనుకోవాల్సిందే. Ridicule includes using humor and mockery. అపహాస్యంలో చూడండి ఎంతో హేళన చేసేటువంటి మాటలు కూడా ఉంటున్నాయి, నిందించే మాటలు ఉంటాయి. And slander is a false accusation. మరి అబద్ధముగా చెడ్డ మాటలు పలకడం. So what we see when we see the church history, మరి ఈ సంఘ చరిత్రని ఒకసారి మనం చూస్తే we understand that it is written by the blood of the martyrs right from the Stephen. స్టెఫెను మొదలుకొని హతసాక్షుల యొక్క రక్తంతో రాయబడిన చరిత్ర ఇది. And our response to such persecution must be rejoicing in the Lord always. అలాంటి హింసలు ఎదుర్కొంటున్నప్పుడు మన స్పందన ఎల్లప్పుడూ కూడా క్రీస్తుని బట్టి సంతోషించేవారు. Because he counted us worthy to suffer such ridicule. ఎందుకంటే అలాంటి ఆ యొక్క నిందలు మనం భరించడానికి యోగ్యులని మనల్ని Yeah, we ఎంచినారు can కదా. suffer for his name's sake. ఆయన నామమును బట్టి మనము శ్రమ, బాధలు అనుభవించవచ్చు. Speaking to the church at Smyrna in Revelation, ప్రకటన గ్రంథంలో స్మరణ సంఘంతో ఆయన మాట్లాడుతూ God said, దేవుడు చెప్పిన మాట, and be thou faithful unto death. మరణము వరకు నమ్మకముగా ఉండుము. And we have to note that in all these things Christ suffered for us in the flesh. వీటన్నిటిలో కూడా క్రీస్తు మన కొరకు బాధపడినాడనే సంగతి మనము గ్రహించాలి. And before I close, నేను ముగించే ముందు let us remember that afflictions that we experience in this life are light in comparison to the
weight of glory and reward we are going to experience in heaven. కాబట్టి ఈ లోకంలో మనం భరిస్తున్నటువంటి ఈ శ్రమలు ఆ మహిమతో రాబోయే మహిమతో మనం పోల్చుకున్నప్పుడు ఆ పరలోకంలో పొందబోయే మహిమతో పోల్చుకుంటే ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావు. Later you can read 2 Corinthians 4:17. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17 చదవండి. So may God grant you the needed patience to endure the sufferings for his name's sake. ఆయన నామమును బట్టి శ్రమలు భరించడానికి నీకు కావలసిన సహనం ఓపిక దేవుడే దయచేయను గాక. And keeping in view of the future eternal glory, suffer for God. మరి భవిష్యత్తులో నిత్యమైనటువంటి ఆ మహిమని నువ్వు మనసులో పెట్టుకొని ఈ రోజు దేవుని కొరకై శ్రమలు అనుభవించడానికి సిద్ధపడాలి. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, when we accept you as our savior, surely, O Lord, these persecutions will be there. మిమ్మల్ని మాకు రక్షకుడుగా అంగీకరించినప్పుడు తప్పక ఈ శ్రమలు ఇబ్బందులు ఎదురవుతాయి. Our savior, our master suffered a lot, went to the cross and died there. మా రక్షకుడు మా బోధకుడు ప్రభా ఎన్నో శ్రమలు భరించి ప్రభా ఆయన శిలువ మీద ప్రాణం పెట్టినాడు. We are not better than him. మేము ఆయన కన్నా గొప్పవాళ్ళం. We are his followers. మేము ఆయనను వెంబడించే వారిమి. Help us to be more, O Lord, humble. ప్రభా ఇంకా అధికంగా దీనులై ఉండేదానికి సహాయం. Whenever the people are reviling us, ప్రజలు ప్రభా మమ్మల్ని నిందిస్తున్న ప్రతిసారి కూడా help us to be humble. మేము దీనులమై ఉండేదానికి సహాయం. Thus our reward will be increased in heaven. ఆ విధంగా చేయటం వలన పరలోకంలో మా ఫలం అధికమవుతుంది. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.